ఇన్ని లోకాలని కాల్చేసిన హాలాహలాన్ని గుడుక్కున్న నోట్లో పడేసుకున్నాడు. మింగేద్దాం అనుకున్నట్ట జ్ఞాపకానికి వచ్చింది. అయ్యో అధోలోకాలు పోతాయి కడుపులోకి మింగేస్తేను, వదిలేస్తే ఊర్ధ్వలోకాలు పోతాయి. నేనేం చెయ్యాలి? హరుడుగలమునందు హాలాహలము పెట్ట కప్పు కలిగి తొరడపు కరుణ నెప్పే సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాదే భూవరేంద్ర ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిలిపే మధుర స్థలరసము క్రియన్. లోపలికి మింగక పైకి కక్కక కంఠంలో పెట్టుకుని ఉండిపోయట. నీలకంఠుడయ్యట. అందుకని నీలకంఠ అని పిలిస్తే చాలట. అయ్యో వీళ్ళందరికీ ఒకనాడు వీళ్ళ ఆపద నేను బాపేనే, నన్ను ఎంత ఆర్తితో పిలుస్తున్నారో పిల్లలని వెంటనే పరిగెత్తుకొస్తాట. ఆయనకి ఏమైనా బెంగొచ్చిందా? ఆయనకి మృత్యు వచ్చిందా? ఆయనకి రాదు. అందుకని ఆయన సర్పభూషణుడు. శంకరాచార్యుల వారైతే ఇటు శివానందలహరిలో ఇంత అందంగా చెప్పాడు, సౌందర్యలహరిలోకి వెళ్ళేటప్పటికి ఒక గమ్మత్తైన మాట చెప్పారు. సౌందర్యలహరిలోకి వెళ్ళేటప్పటికి శంకర్లు అంటారు, సుధామప్యాస్మాద్య ప్రతిభయ జనా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశతమక ముఖాద్యాది విషవ కరాళం యక్షేళం కబలతమ తక్కాల కలన దశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమ్మా పరమశివుడు హాలాహలం తాగి కూడా బ్రతికుండిపోయాడంటే ఆయన గొప్ప ఏమిటమ్మా? నీ చెవులకున్న తాటంకాల గొప్ప. 5వ తనానికి గుర్తు తాటంకాలు. నీ తాటంకాలు ఎంత గొప్పవో. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి వజ్ర తాటంకాలు ఉంటాయి శ్రీచక్రాలతో. శంకర భగవత్పాదులు వేశారు. అందుకని నీ చెవి తాటంకముల గొప్పతనం అమ్మా. నువ్వు సర్వమంగళవి. నువ్వు ఉండగా శంకరుడికి విషయం ఏమిటమ్మా? ఏది బుచ్చేసుకున్నా ప్రమాదం లేదు, అందుకు బుచ్చుకున్నాడన్నారు. అందుకని మహానుభావుడు సర్పభూషణుడు అంటే అది గుర్తు. ఆయన కాలమునకు లొంగేటటువంటి వాడు కాడు. మరి మనము మిగిలిన వాళ్ళందరూ కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కలత్రమిత్ర పశుభిద్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగరం సపతిరోత్యాద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం. ఇంత సంపాదించానంటాడు. ఈ సంపాదించినటువంటి ధనం అస్సలు రాదు. దేనికోసమని తను బతికున్నంత కాలం ఇంత కష్టపడి తిరిగి ఒక్కనాడు దేవాలయానికి కూడా వెళ్లకుండా సంపాదించాడో ఆ ధనం ఇంట్లో బీరువాలో కూడా ఉండదు. పాస్ పుస్తకంలో అంకెల రూపంలో చెస్ట్ లో అలాగే ఉంటుంది. అదేమి ఏడవదు. పాపం వీడు ఇంత కష్టపడి ఓవర్ టైంలు చేసి రాత్రి పగలు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకు సంపాదించుకొచ్చాడు పోయాడు అనేది ఏం బాధపడదు. దానికి ఏం బాధ లేదు. కింవానీన ధనీన వాజికరిభి. వీడు సంపాదించుకున్న కార్లు, వీడు సంపాదించుకున్న స్కూటర్లు, వీడి శరీరాన్ని తీసుకెళ్లిపోవడానికి కర్రలు తీసుకురావడానికి వెళ్ళినా అంతే సంతోషంగా వెళ్ళిపోతుంది కారు. అంతేగాని అయ్యో పాపం ఆయన సంపాదించుకున్నారు, ఆయన అంత్యేష్టి సంస్కారం వచ్చేసింది అని కారు ఏడుస్తూ పెట్రోల్ నీరైపోయి అలా ఏం ఉండవు, వెళ్ళిపోతుంది అది. అందుకని కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం. ఎంత రాజ్యం సంపాదిస్తే ఉండిపోతుందా? రాజ్యం ఉండిపోతుందా? తారే రాజులు రాజ్యములు గెలువరే కర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులను ప్రీతిం యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు అష్టమస్కంధంలో బలిచక్రవర్తి చేత పోతన గారు. అందుకని అవన్నీ ఉండిపోయాయి. ఆ పేర్లన్నీ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఉండిపోయేది ఏదైనా ఉంటే యశస్సు ఒక్కటే ఉండిపోతుంది. అందుకని కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం. ఆశ్చర్యం. తనది 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 అని సంసారమనంతటికీ కూడా కారణమైనటువంటి భార్య. భార్య అంటే భార్యనే అనుకోకండి, భర్త. భర్తకి భార్య, భార్యకి భర్త. శంకరులు అంటారు భజగోవింద స్తోత్రంలో, ఓరినీయ సాధ్యం కూడా ఇంతగా సంసారమునందు వెంపర్లాడుతున్నావురా. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఏమిటో అనుకుంటున్నావు, నేనని గుండెలు చూపించుకుని చెయ్యరాని పనులన్నీ చేస్తున్నావు. లోపల ఊపిరి రూపంలో పరమాత్మ తిరుగుతున్నారు. ఆయన ఆగ్రహించి లోపలికి వెళ్లి బయటికి రావడం కాని మానేశారా? నీ బతుకు ఎందుకు పనికొస్తుందో తెలుసా? బయట పడుకోబెట్టేస్తారా? పడుకోబెట్టేస్తుంటే అమ్మా బయట విపరీతమైన వాన పడుతోంది, సూర్యాస్తమయం అయిపోయింది, చిన్నప్పటి నుంచి పడుకున్నావు కదమ్మా, ఇన్ని లోపలికి తీసుకెళ్లి ఇవాళ కూడా పడుకో, రేపు తీసుకెళ్తామంటే భార్య ఎందుట బిభ్యతి హడిలిపోయిందిట. నీ మొహం ఇట్సా, ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు రా, పోయాడు రాయన అందిట. బిభ్యతి తస్మిన్ కాయే. అది శరీరం రా, ఆయన కాదండి. నువ్వు చూసావా? అది కాకుండా ఆయన్ని నేను చూడలేరు కానీ ఆయన లేరు ఇప్పుడు. మరి ఎవరి కోసం రా ఇంత తాపత్రయపడ్డావు? వయసుగతే కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్తేక సంసార. ఎవర్రా నీతో వచ్చేది? కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం
కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. నాది నాది నాదని నువ్వు చూపించుకున్న శరీరం నీతో రావట్లేదు. కల్లరి బొమ్మయౌ కాయంబునొల్లా. పైగా ఇది చెప్పేసింది ఎప్పుడు? బాల్యాదిశ్యపి జాగ్రదాదిశు తదా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోమి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అవస్థలు శరీరానికి మారిపోతున్నాయి. అది ఉంటుందా? అది వెళ్ళిపోయింది, ఒకనాడు పడిపోయింది. అది వస్తుందా? అది కూడా రాదు, అది కూడా కట్టెలోకి వెళ్ళిపోయింది. ఆఖరికి పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు పొడుచు పెళ్ళామైన పరుల పాలు. పైన కప్పిన కొత్త బట్ట కూడా వీడు తీసుకెళ్లేదు లేదు. వీడు చేసుకున్న ధర్మం ఏదైనా ఉంటే అదొక్కటే వస్తుంది వీడితోటి. కోరి పెచ్చాడా రేపు విశాఖపట్నం వెళ్తానంటే ఇవాళ పెట్టి సర్దేస్తుంటావు. లోపలికి ఎక్కావు గనక భోగిలోకి దిగిపోవడం కూడా తప్పదు. డౌన్ జర్నీ టికెట్ ఆల్సో ఇస్ రిజర్వ్డ్ ఇన్ యువర్ నేమ్. ఆ జర్నీ తప్పదు, వెళ్ళిపోవలసిందే. మరి దానికేం పెట్టి సర్దుకుంటున్నావురా? గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమునకు సంబంధించినటువంటి ఫలితముగా ఈ జన్మలో నీకొచ్చినటువంటి ఐశ్వర్యాన్ని యశస్సుని పంచుకోవడానికి నీ భార్యాబిడ్డల రూపంలో వాళ్ళు స్వీకరిస్తున్నారు. కానీ వచ్చే జన్మలో మళ్లీ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యము లేకపోతే ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి నిలబడవలసి ఉంటుంది. అదే దశమస్కందంలో కృష్ణ భగవానుడు లీలగా చూపిస్తాడు. వారిల్లు సొచ్చి దూరంబు కడవల దూరంబుగా నీయి త్రాగి తుత నా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికి ని పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకుతా కోడలి మూతింజరివిన కోడలు ముచ్చలుచు అత్త కొట్టెల తాంగి. ఇవన్నీ ఏమిటి? ధర్మం చెయ్యకుండా దాచుకున్న వాటిని అంత తేలికగా పరమాత్మ ఎలా తీసేయాలో అలా తీసేస్తాడు. నృసింహ శతకంలో ఒక అందమైనటువంటి మాట అంటారు. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమె కాని మిరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. పుందుగామరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌ తేనె జుంటీగలీయవా తిరువరుల భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. రే నువ్వు సంపాదించి సంపాదించి సంపాదించిందంతా పిల్లలు పట్టుకుపోతారా రేపు పొద్దున్న? నువ్వు చేసుకున్న ధర్మం ఒక్కటే నీతో వస్తుంది. అందుకని తస్మాత్ జాగ్రత్త. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం అనుకుంటున్నావేమో, శంకరులు హెచ్చరిక చేస్తారు. అంటున్నావేమో ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు అంటున్నావు. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త. నీకు ఖాళీ ఎక్కడుందిరా? బాల్యమంతా ఆటలు, యవనమంతా ఆడవాళ్లు, వృద్ధాప్యమంతా చింత. ఇంకా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావురా పరమేశ్వరుణ్ణి? ఎప్పుడు ప్రయత్నం చేస్తావురా నువ్వు? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనం తమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అని ఏడిచారు. తర్వాత కాలం స్వామి నన్ను కాపాడవయ్యా అని ఆర్తితో ఎలుగెత్తి పిలిచారు. ఒక్కసారి శంకరా అని పిలిస్తే చాలట. అందుకని శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు స్వామి. ఎంత వరం ఇచ్చాడో తెలుసా అండి? శంకరుడు లాంటి దైవం ఎక్కడుంటాడండి మహానుభావుడు? స్వామి మేము ఎలా మోక్షం పొందుతాం? ఈ కలియుగంలో మేము ఇంతగా సంసారమునందు మగ్నులమైపోయాం, మాకొక్క అవకాశం ఈ తేలిక మార్గం చెప్పన్నారు. ఆయన అన్నాడు దర్శనాదభ్ర సదసి అన్నాడు. మీరు చిదంబరం వెళ్లి సశాస్త్రీయంగా దర్శనం చేయండిరా, మీకు మోక్షం ఇచ్చేస్తానన్నాడు. చిదంబరం వెళ్లి దర్శనం చేస్తే ఏముంటుంది? అర్చకులు తెరదీస్తారో గోడ ఉంటుంది, దానికి మారేడు మాలలు దండేస్తారు, తెరేసేసి వెళ్ళిపోండి అంటారు. ఏమంటే లింగం కనబడలేదు మాకంటే, లింగం లేదు ఏమీ లేదు బయలుదేరంటారు. లింగం కనబడకపోవడం ఏమిటి అంటే ఏమంటారు? చిదంబర రహస్యం లేండి అంటారు. ఇప్పుడు చిదంబర రహస్యం ఏమిటి రా? నీది ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్పేవాడు లేడు, నువ్వు వెళ్ళిరా అంటారు. అది ఆకాశలింగం. ఆకాశం అంటే అనంతమైనటువంటి స్వరూపం. ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పడం కుదరదు. శంకరుణ్ణి ఎలా తీసుకొచ్చి చూపిస్తారు మీరు? చూపించడం కుదరదు. అందుకని ఆ మహానుభావుడు గురించి చెప్పవలసి వస్తే అందుకని చిదంబరంలో ఆకాశలింగం. కానీ మేము ఎలా స్వామి దర్శనం చేయలేమే? నువ్వు దర్శనం చెయ్యలేకపోతే దర్శనాదభ్రసరసి జననాత్ కమలాలయే, కమలాపురంలో పుట్టు, కరవీరపురంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి. అంటే కమలాలయంలో పుడితే. స్వామి పుట్టడం నా చేతిలో ఉందా? బోత్ బర్త్ అండ్ డెత్ ఆర్ యాక్సిడెంట్స్. ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు, ఎక్కడ చచ్చిపోతామో తెలియదు. అందుకని ఎలా కుదురుతుంది స్వామి? నేనా పుట్టేవాణ్ణి? ఎలా కుదురుతుంది? పోన్లేరా పుట్టడం నీ చేతిలో లేకపోతే కాశ్యాంతు మరణాన్ముక్తి. నీ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత కాశీ వెళ్లి విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకో. నువ్వు చిట్ట చివర ఏ భావనతో ఉన్నా నువ్వు మరణిస్తే చాలు, నీకు మోక్షం ఇస్తాను, కాశీలో చచ్చిపోతాను. కుదరదు స్వామి, పిల్లలందరినీ వదిలి కాశీ వెళ్ళిపోయి ఉండిపోవడమా? అలా ఏం కుదరదు, మేమేం అలా వెళ్ళలేం, సంసారమగ్నులమని మేము ముందే చెప్పేశాం, మా పిల్లలతోనే ఉంటాం.
మా టీవీయే చూస్తాం, మా టేప్ రికార్డరే వింటాం, మా బాల్కనీలోనే కూర్చుంటాం, మేము ఎప్పుడూ నీ గురించి చింతన చెయ్యం, నువ్వే వచ్చి మోక్షమి. కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి ఇంత అందంగానూ మాట్లాడాడు తెలుసా అండి. పాలున్ బొవ్వయు పెట్టెదం కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్న ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. తల్లిదండ్రులు రే పాపన్న రారా 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 పెరుగందని తినరా అని పట్టుకు అమ్మ వెంట జరుగుతుంటే నాన్నగారును అరటి పండు ఉంటేనే తింటాను అని ఇలా మూతి బిగించేస్తే తండ్రి పాపం ఏదో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు ఈ పిల్లాడితో చచ్చిపోతున్నాడని విసుక్కుని వాడి పెన్ను తీసేసి క్యాప్ పెట్టేసుకుని ఆఫీస్ పని అక్కడ పెట్టేసి ఆ లుంగి కట్టుకుని బజార్లోకి వెళ్ళి మిగలముగ్గిన అరటిపళ్ళు 2 పట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తే పాపం ఆ అమ్మ మళ్ళీ ఆ పెరుగన్నంలో కలిపి అప్పుడు పెడితే వీడు సంతోషంగా టీవీ చూస్తూ ఏదో పెద్ద విజయం సాధించినట్టు మొహం పెట్టేసి గుడుక్కుని మింగేట్లా. నువ్వు అంతే, నువ్వు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. సామాన్యమైన తల్లిదండ్రులే ఇంత చేస్తే మీరిద్దరూ త్రిభువనులకు తల్లిదండ్రులు కదా. అమ్మా అయ్యటంచు ఎవరిని నేను అన్నం శివా నిన్నేను సుమి నిమది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ సకలము నీవేగాక సంసారపు చిమ్మంచీకటి కప్పకుండకను మా శ్రీకాళహస్తీశ్వర నువ్వే వచ్చి మోక్షమి. మరి ఏరా నువ్వు చేసింది ఏమీ లేదు కదా అంటావేమో. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాదు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వడువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర. ఎంత గడుసుతనమో చూడండి కవుల్ది. పిల్లలు మాట వినలేదనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? కొట్టేస్తాడా? కొట్టలేక వీడు ఎంత మంచివాడు అనుకుంటున్నావు, వీడు ఎంతైనా చేసేస్తాడే. నిన్ను పాపం వాడిని అన్నాను నాన్నగారి పుస్తకాలన్నీ సర్దుకుని గూట్లో పెట్టేసుకోండి అన్నాను. 10 నిమిషాల్లో సర్దుకుని పెట్టేశాడు తెలుసా. వాడిని నువ్వేదో అల్లరి పిల్లని అనుకుంటున్నావు, వాడిని అలా కేకలేస్తున్నావు కానీ వాడు తలుచుకున్నాడంటే నిమిషంలో అన్నం తినేస్తాడు తెలుసా అని తండ్రి ఏదో వాడు చేసిన ఇంత పనిని తీసుకొచ్చి అదేదో భారతరత్న పుచ్చుకోవలసినంత పెద్ద పనిలే చెప్పి కొడుకుని పొగిలినట్టుగా నేను ఎప్పుడు శ్రీశైలం వెళ్ళను. శ్రీశైలేచు భజింతునో యభవు కాంచీనాదు సేవింతునో. కంచి వెళ్ళను, కాళేశ్వరానికి వెళ్ళను, కాశీ వెళ్ళను, మా ఇంటి బాల్కనీలోనే కూర్చుంటాను. అలా వీధిలో సందులో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తుంటాను. ఒక్కనాడు శివ శివ అనను, ఇంకా మిగిలినవన్నీ అంటాను. కానీ నువ్వేం చెయ్యాలి? ఎప్పుడోనే చేసిన చిన్నదేదో ఉండిపోయిందో పుణ్యం ఎక్కడ ఉండబోతుంది, ఎక్కడో అక్కడ ఉంటుంది. అదేదో నువ్వు వెతుక్కో. నా పాస్ట్ రికార్డులోంచి వెతుక్కుని నా శీలం వణువైన మేరు వణుచున్నమ్మో ఎంత చేశావురా అని నన్ను కాపాడుకో అన్నాడు దుర్జటి. ఎంత చిత్రమో చూడండి. పరమేశ్వరుణ్ణి నిలదీసి అడిగారు భక్తులు. అడిగితే అలా లొంగిపోయాడు ఆయన. పాపం లొంగిపోయి ఆయన అన్నాడు కాశ్యాంతుమరాన్ముక్తి, కాశీలో చచ్చిపోరా మోక్షం ఇస్తారన్నాడు. అలా కుదరదు స్వామి, ఎక్కడికైనా వెళ్తాం, మేము సంసారంలో ఉంటాం, మేము వెళ్ళమన్నారు. అంటే ఆయన అన్నాడు పోన్లేరా స్మరణాద్ అరుణాచలే, ఒక్కసారి అరుణాచల శివ అనురా మోక్షం ఇచ్చేస్తాను అన్నాడు. శర్మ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానముల అష్టమూర్తులు ఆయనవే. భూరంభం చనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ ముఖ్యష్టకం నాణ్యకించన విద్యతే వివృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నవైదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. అష్టమూర్తి తత్వం ఆయనే. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానులింగం. 8 మూర్తులుగా పరమశివుడే ఉన్నాడు. అందుకని స్వామి నువ్వే మోక్షమి అంటే అంతగా దిగి వచ్చినటువంటి వాడు ఆయనే. మన కోసమని సాకారంబుగా చూపవే అంటే తల్లిదండ్రుల్లా కనబడ్డాడు. ఆయనే తేలికగా లింగమూర్తి అయ్యాడు. అంతటా ఉన్నవాడిని నేను ఎలా చూస్తానయ్యా, నాకు చూడడం చేత కావట్లేదు అన్నారు. దుర్జటి ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసా అండి. మనందరికీ రిప్రజెంటేటివ్ దుర్జటి. నిజంగా నీ రూపంబు తలంపగా తుది మొదలనే కాన నీవైనచో రమ్మనియంచు చెప్పదు వృధారంభంబులింకేటికిన్ పాలం ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మజుగళ శ్రీకాళహస్తీశ్వర. నిన్ను చూద్దామంటే ఏమిటో సమస్త బ్రహ్మాండములు నిండిపోయి అంటాడు. నేను ఇక్కడ కూర్చుంటే నాకు నిడదవోలు కనపడదు, నిడదవోల్లో ఉంటే కాకినాడ కనపడదు. నేను ఎక్కడ చూస్తాను ఈ బ్రహ్మాండాలన్నింటినీ? నాకేం కనపట్టలేదు. పోనీ నిన్ను చూద్దామంటే కనపట్టలేదంటే నువ్వు వచ్చి పక్కన కూర్చుని అలా కాదు నాన్న ఇలా చూడని చెప్పద్దు, నువ్వు చెప్పవు. అందుకని నాకేం సంబంధం లేదు, నాకేం కనపట్టలేదు. పాల ముంచుతావో నీట ముంచుతావో నీ ఇష్టం, నువ్వు వచ్చి చూపించుకోవాలని. శరణం ప్రజేతి అని భూయోపి మహ్యమిహితౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అదెంత గడుసు శ్లోకమో ఇదంత గడుసు పద్యం. అంటే పాపం ఆయన అలాగే లొంగిపోయి అందుకే రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు. ఆపాతాళన భస్తలాస్త భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌలి విలస పూర్ణి
ధూమేందువాంతామృతై అస్తోకాపుతమేకమీశమనిశం వృద్ధానువాకాంజపన్ ఝాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభచితి హిమరుచాభాసమాన భుజంగై కంఠే కాళాః కపద్దాః కలిశికలశ్చండ కోదండ హస్తాః త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుషస్సంభవా మూర్తివేదాః రుద్రాశ్రీ ప్రకటిత విభవనత్రాశ్రీ ప్రకటిత విభవ భయానస్తు సౌఖ్యం అని ప్రార్థనా శ్లోకంలో ఆయన బ్రహ్మాండ వ్యాప్త దేహాభచిత హిమరుచాభాసమానాభుజంగై సమస్త బ్రహ్మాండములు నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అటువంటి వాణ్ణి ఎవరు చూడగలరు? ఎవరు ఈ కంటితో దర్శనం చేయగలరు? శ్రీకాళహస్తీశ్వర శతకం కాదు, కాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జటంటాడు. ఉదయగ్రామము పానవట్టము అభిషేకోతత్రవాహంబు వార్ధి ధరీద్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అన్నాడు. నాకు ఈ సమస్త బ్రహ్మాండములన్నీ శివలింగం కింద కనపడుతున్నాయి స్వామి అని కోడిగుడ్డు ఆకారంలో చూపించారు ఆ ప్రార్థనా శ్లోకంలో రుద్రాధ్యాయంలో. బ్రహ్మాండ వ్యాప్త దేహాభచితి హిమరుచాభాసమానాభుజంగై కోడిగుడ్డు ఆకారంలో ఈ బ్రహ్మాండములన్నీ కలిపి లింగాకారం కింద ఉంటాయిట. ఆ చంద్రమండలంలో గనీభవించినటువంటి అమృతం ఆయన మీద పడుతూ ఉంటే మహానుభావుడు ఆయన చల్లగా ఉంటే లోకములు చల్లగా ఉంటాయి. అందుకని అక్కడే కూర్చుని నేను అస్తమానం అభిషేకం చేయలేను కాబట్టి స్వామి అని ఆయన మీద ధారాపాత్ర ఒకటి కట్టేస్తారు. దాన్ని నిండా నీళ్లు పోసి దానికి ఒక అన్నం పెట్టి పుల్ల పెట్టి వదిలేస్తారు. వదిలేస్తే ఆ ధారాపాత్రలోంచి నీళ్లు ఆయన తల మీద పడుతుంటాయి. అలా ఆయన చల్లగా ఉంటే లోకములన్నీ చల్లగా ఉంటాయి. అందుకని పరమశివుడికి అభిషేకం చేస్తే ఆయన చల్లబడితే లోకములన్నీ చల్లగా ఉంటాయి, అన్ని ఉపశాంతిని పొందుతాయి. మహానుభావుడు పరమశివుడు. ఆయన ఇవ్వలేనిదేముంది కనుక ఆయనది తెలుసుకోవడం ఎంత కష్టమో ఆయన్ని ఇంకా ఇవ్వాల నేను అంటే నాకు తెలుసున్నదే తక్కువ, మళ్ళీ నేను చెప్పడం కూడా ఏమిటి? నిజంగా శివతత్వం చెప్పాలంటే అది మహాప్రభు కార్తీక మాసం అంతా 30 రోజులు చెప్పినా సామాన్యమా? ఏవో 2-3 గురించి చెప్పా. అసలు ఆ త్రిశూలం ఎందుకుంటుంది చేతిలో? ఆ చేతిలో మృగం ఎందుకు పట్టుకుంటాడు? ధవళ విభుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగదేహం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. ఎందుకు ఆ ప్రార్థనా శ్లోకాలు అలా నడుస్తాయి అని? నిజంగా శంకరుడి యొక్క తత్వం సామాన్యమైనటువంటి సత్వం కాదు. అందుకే ఆయన గురించి ఒక మాట చెప్తారు. నమస్తే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాల మాలాదర ఖడ్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి భిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టిశ శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్ర దంస్ట్ర కరాళ వదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృణ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషభూషణ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ మమ చోరభయం ఉచ్చాటయోచ్చాటయ మమ శత్రువునుచ్చాటయోచ్చాటయ శూలేన విదారయ విదారయ కూష్మాండ భూత భేతాల మారీగన బ్రహ్మరాక్షస గణా సంత్రాసయ సంత్రాసయ మామాభయం కురు విత్రస్తం మామాశ్వాసయ ఆశ్వాసయ దుఃఖాతురం మామానందయానందయ క్షుతృషార్థం మామాప్యాయయ ఆప్యాయయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాముద్ధరోద్ధర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః. అటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు పరమశివుడంటే. అందుకని చాలు ఆయన గురించి ఒక్క 4 మాటలు. శంకరా శివా అని ఎక్కడంటారో అక్కడ సమస్త లోకములలో ఎక్కడ ఉన్నవారికైనా శంకరుడి చేత రక్ష కలుగుతుంది. ఇంత పరమ పవిత్రమైన మాసంలో ఇటువంటి దేవాలయంలో మీ వంటి భాగవత జనుల ముందు నాకు ఏమి చేత కాకపోయినా అయ్యో పాపం వాడు ఏదో 2 మాటలు చెప్తుంటే మనం వినకపోతే వాడు ఎవరికి చెప్పుకుంటాడని నా ఎందు ప్రేమతో విన్నారు తప్ప మీకు చేతకాక మీకు తెలియక. అందుకని మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా
రమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.